సో మనం ఇక్కడ చూసుకుంటే కుమారి ఆంటీ ఇక్కడే పక్కనే ఉన్నారు. కొంత బోసిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈపాటికి హడావిడిగా టకటకటక వడ్డిస్తూ ఉంటారు ఆంటీ. సో పక్కనే టీ స్టాల్ ఆంటీ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఒక్కసారి మాట్లాడదాం ఆంటీతో. హలో ఆంటీ, నమస్తే. నమస్తే నాన్న. ఎట్లా అనిపిస్తుంది అంటే కుమారి ఆంటీ గారి విషయం రేవంత్ రెడ్డి వరకు కూడా దృష్టికి వెళ్ళడము, సో రేవంత్ రెడ్డి గారు స్పందించడము, సో ఇక్కడికి వచ్చి సందర్శిస్తానని చెప్పారు, అదేవిధంగా హెల్ప్ చేస్తా అని చెప్పారు. మరి ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. రేవంత్ సార్కే సంతోషం. ఎందుకంటే గరీబోళ్ళు బతకమని చెప్పారు. దానికోసం అయితే చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే మిస్టేక్, ఇంత చిన్న ప్లేస్లోని అంత పబ్లిక్ ఇది అవ్వడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కొంచెం మా గురించి కూడా ఆలోచించాలి కదా. తను ఇప్పుడే కాదు, 13 సంవత్సరాల నుంచి తను ఈ షాపు రన్ చేస్తుంది. కష్టం చేస్తుంది. ఎప్పుడు ఇదే పబ్లిక్, ఎప్పుడు ఇదే టేస్ట్, ఎప్పుడు అంతా ఇలాగే ఉండేది. చక్కగా ఇలాగే జరిగేది. ఈ ఛానల్ యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఆవిడని బయట వేసారు. ఇక్కడ తినేది ఒకళ్ళైతే చూసేది 10 మంది అయిపోయినట్టు అయిపోయింది. ఆవిడ వల్ల ఉన్న షాపులకి అయితే క్రౌడ్ పెరిగింది. ఇక్కడ తెల్లాం మేము, ఇక్కడ మాకు దొరకదు అనే ఒక ఇదిలో వెళ్ళి పక్క షాపుల్లో కూడా తింటున్నారు. ఈ గల్లీకి అంతా గిరాకీ పెరిగింది ఆవిడ వల్ల. కానీ మాకు పక్కన ఉన్న గురించి మాకు కొంచెం ఇది అయిపోయింది. కొంచెం ఏంటి బాగా నష్టపోయిందంటే నేనే నష్టపోయింది. ఎందుకంటే మొత్తం క్రౌడ్ అంతా ఇలా మూసేస్తుంది. అసలు ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. జరగనమ్మా అంటే గ్యాప్ ఇవ్వట్లేదు దానివల్ల. కానీ తను రాక చాలా బాధ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆవిడ కాదు, 13 సంవత్సరాలు ఆవిడ అలవాటైన ఆవిడ ఈ గల్లీకి. మీరు ఉన్నారా 13 సంవత్సరాలు? మేము 4 సంవత్సరాలు అయింది వచ్చి. తను తెలుసు అయితే మాకు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి కూడా తను మంచిది. అసలు ఎవరిని ఏం అనడం కానీ చేయడం కానీ ఉండదు. వాళ్ళ వల్ల ఎవరికీ ప్రాబ్లం అయితే లేదు, ఇప్పుడు వరకు లేదు. ఈ 13 సంవత్సరాల నుంచి కూడా లేదు. అసలు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఆవిడని అలా చేశారు. వాళ్ళు ఇందులో పెట్టడం తీయడం, దానికోసం ఫేమస్ అవడం ఇది చేయడం, దానివల్ల తను ఇలాగ అయింది. కానీ లేకపోతే 13 సంవత్సరాల నుంచి ఇదే గిరాకు, అదే టేస్ట్, అదే ఇది. రేట్లు పెంచింది ఎలాగంటే తనకు ఇప్పుడు సరుకుల రేట్లు కూడా పెరిగినాయి కదా మనం. దానివల్ల తను రేట్లు పెంచవచ్చు. ఆవిడే కాదు, మొత్తం గల్లీలో వాళ్ళందరూ ఒకటే రేటు మీద అమ్ముతున్నారు. తనని బట్టి అందరూ కూడా అమ్ముతున్నారు. అలాగనే ఇక్కడ ఎంత ఫుడ్ తెచ్చినా అమ్ముడిపోద్ది. ఏంటంటే ఇంకా క్యాబ్లోళ్ళు, ఈ హౌస్ కీపింగ్ వాళ్ళు, వాళ్ళు అందరూ ఏమంటే కడుపు నిండా తినేటోళ్ళు. ఆవిడ తిన్నానని కడుపు నిండా పెట్టేది. మంచితనం ఉంది ఆవిడ దగ్గర. కడుపు నిండా పెట్టేది, ఫ్రీగా కూడా పెట్టేవారంట. కడుపు నిండా పెట్టేది. పెడద్ది. ఒక్కళ్ళు డబ్బులు ఇచ్చి 2-3 తినే అదే ప్లేట్లో 2-3 తినేవారు ఇక్కడ. ఒకసారి చెప్పేది, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఆకలితో వచ్చారనేసి తినే అర్థం చేసుకుని పెట్టేది. అది కూడా ఉంది ఆవిడ దగ్గర. మంచితనానికి మంచి మనసుకు నిదర్శనం కుమారి ఆంటీ అంటారు. ఉన్నారు. కానీ ఏంటంటే యూట్యూబ్ వల్ల ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు? యూట్యూబ్ వల్ల ఆంటీకి మేలు జరిగిందా, నష్టం జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సార్ రేవంత్ సార్ పెట్టుకోమన్నా గురించి మేలు జరిగింది. అదే ఆయన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, పబ్లిక్ గురించి మేము ఆలోచించాలా, ఇప్పుడు ఇది ఈఏపీలో వెళ్ళి రోడ్డు దాని గురించి కూడా మేము ఆలోచించాలి, దాని గురించి కూడా మేము మైండ్లో పెట్టుకోవాలని ఒకటి ఇది పెట్టుకుని సారు ఇక్కడ షాపులు పెట్టద్దు తీసేయండి అంటే ఆవిడ వల్ల యూట్యూబ్ వాళ్ళ వల్ల ఇంతమంది ఆధారం పోనమాట. అది అంటే దాదాపు ఇక్కడ పెట్టుకోమన్నా గురించి మేలయ్యారు. అది అంటే దాదాపు ఇక్కడ చూసుకుంటే లైన్ గా కూడా ఒక 15 షాపులు ఉంటాయి కదా. అక్కడ వచ్చే కస్టమర్లు కూడా, అక్కడ తినే వాళ్ళు కూడా ఇక్కడే, అంటే ట్రాఫిక్ ఎక్కువ అవ్వడానికి గల కారణం అంటే అందరి దృష్టికి వెళ్ళలేదు. ఇది బైక్స్ అన్ని కూడా ఇక్కడే ఆపేసి అక్కడ వెళ్తున్నారు, ఆగుతారు. తిన కోసమని ఆగుతారు. ఎక్కువ అంటే ఇప్పుడు రానప్పుడు ఉన్న షాపులో అందరూ ఈవిడిది తొందరగా అయిపోద్ది. ఉన్న షాపులో ఒక 11 గంటల నుంచి వచ్చి 4 వరకు 5 వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళరు. ఈ 2 షాపులు దాటి కిందకి వెళ్ళరు అసలు పబ్లిక్. ఏంటంటే ఇక్కడ బైక్ పెట్టి ఈ ఆంటీ దగ్గర తిన్నాం అనేసి వచ్చి ఈ క్రౌడ్ చూసి అలసిపోయి ఇంకా తెల్లాము అన్న వాళ్ళు బైకులు ఇంకా అలాగే ఎక్కడ పెట్టిన బైకులు అక్కడ ఇడిచిపెట్టి కిందకి వెళ్ళి తింటున్నారు. అంతే తేడా, అంతే. దానివల్ల కుమారి ఆంటీ షాప్ ఎదురుగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని కొంత పోలీసులు కూడా భ్రమపడినట్టుగానే చెప్పుకోవచ్చు. పోలీసులు భ్రమపడడం అంటే అంతే. చప్పట్లో విజిల్లు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని షాపులు ఉన్నాయి. అందరూ వస్తున్నారు, దించుకుంటున్నారు, మామూలుగా సైలెంట్గా అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏముంది, చప్పట్లో విజిల్లు. ఎందుకు అలాగా? అది పద్ధతి అయితే కాదు కదా. ఇప్పుడు అన్నం తింటాక వచ్చారు, ఆకలితో వచ్చారు, ఎంతో దూరం నుంచి ఆకలితో వచ్చారు. అది ఏం చేయాలంటే తినాలా, భోంచేసి
ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళాలి. అంతేగాని విజిల్లు చప్పట్లు యూట్యూబ్ వాళ్ళు వచ్చారని రెచ్చిపోవడాలో కుమారాంటి తోపు అలాగే ఇలాగ అన్నం అది మంచిది కాదు కదా. తను ఒక ఆడపిల్లే కదా, అయితే మంచిది కాదు. ఆకలితో వచ్చిన వాళ్ళకి అదైతే మంచిది కాదు. ఉన్నది ఏ విషయంలో అన్నా కూడా ఇదే కానీ ఆ విషయంలో అయితే మంచిది కాదు. ఆ విషయం వరకే తీశారు. పోలీసుల దృష్టిలోకి ఎందుకు వెళ్ళిందంటే ఆ చప్పట్ల వల్ల ఆ విజిల్స్ వల్ల వెళ్ళింది పోలీసుల దృష్టిలో. ముందు రోజు వచ్చారు. ముందు రోజు ఆదివారం చాలా అంటే ఇక్కడ ఈ 2 షాపులు కూడా ఒక వాటర్ బాటిల్ కూడా అమ్ముకునే విధానం లేదు, ఒక ఛాయ్ కూడా అమ్ముకునే విధానం లేదు, ఒక సిగరెట్ కూడా అమ్ముకునే విధానం లేదు. కానీ అలా ఓపు పట్టారు. ఏంటంటే 12 నుంచి 3 వరకు ఓపు పట్టారు. ఆదివారం అయిపోయింది. సోమవారం అలాగైంది. సోమవారం అలాగైతే పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు, బాబు మీరు ఎంత ట్రాఫిక్ అయితే కాదని తీసుకెళ్ళిపోయారు. వ్యాన్ తీసుకెళ్ళిపోయారు. కాగితాలు లేవని కాగితాలు తెచ్చిన తర్వాత ఇచ్చేసారు. మళ్ళీ మంగళవారం ఏం చేశారు, మళ్ళీ మంగళవారం అదే పరిస్థితి అయింది. అది ఎలాగా, ఒక 10 మంది యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరాలు ఇక్కడ ఫిట్ చేస్తారు. ఫిట్ చేస్తుంటే పబ్లిక్ ఇక్కడ ఏం జరుగుతుందని ఇక్కడ మొత్తం ఇది అయిపోయారు. అందరూ తినడానికి వచ్చిన వాళ్ళు ఒక 10 మందే వచ్చారు. కానీ చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ వచ్చిన వాళ్ళే ఉన్నారు 100 మంది. ఈ యూట్యూబ్ వల్లే ఆవిడ ఎలాగైంది. ఆవిడ ఇంటర్వ్యూలు ఇవ్వడమే తప్పు, చాలా అంటే చాలా తప్పు ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఎందుకంటే ఆవిడకి లేకపోలేదు, ఆవిడకి ఫస్ట్ నుంచి గిరాక్ అవ్వకపోలేదు, యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అవ్వలేదు. అయింది అని కాదు, ఆవిడదే ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన కానీ అదే గిరాకు ఉంది. ఎవరినంటే అడగండి, అక్కడ ఏ క్యాబ్ డ్రైవర్ని అడిగినా చెప్తారు, ఏ హౌస్ కీపింగ్ వాళ్ళు అడిగినా చెప్తారు, ఏ ఎంప్లాయీస్ని అడిగినా చెప్తారు. ఏంటంటే ఆవిడది ఎప్పుడు అదే గిరాకు ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా అలా మామయ్య గారు ఇక్కడ డైలీ 50 కిలోల రైస్ వండివ్వరు. ఆవిడ ఎదురు ఇస్తుంటే వెనకాల రైస్ వేడివేడి రైసు రెడీ చేసి పెట్టి ఇచ్చేవారు. ఆవిడది కొంచెం తప్పు ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పడం చాలా తప్పు అయింది. పబ్లిక్కి ఇబ్బంది అయిపోయారు, తనే ఇబ్బంది అయిపోయింది. అది ఇప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ వస్తున్నారు, ఒక 120 రూపాయలు పెట్టి భోజనం చేస్తున్నాడు, ఆయనకి 1200 ఫైన్ పడుతుంది. యూట్యూబ్ వల్లే కదా. ఒక బైక్ వస్తుంది, అతను 80 రూపాయలు యజమానిసే తింటున్నాడు, అతనికి 130 రూపాయలు ఫైన్ పడుతుంది. ఎందువల్ల? యూట్యూబ్ వల్లే కదా. అది ఇప్పుడు వరకు ఈ గల్లీ బయట పడింది లేదు, ఈ గల్లీలో ఫైన్లు పడ్డాయి అన్నది లేదు. యూట్యూబ్ వాళ్ళు వచ్చాక క్యాబ్ డ్రైవర్లకు ఫైన్లు పడుతున్నాయి, బైక్ వాళ్ళు తినడానికి వచ్చిన ఎంప్లాయీస్కి ఫైన్లు పడుతున్నాయి, బైక్ వాళ్ళకి ఫైన్లు పడుతున్నాయి, దేనికైనా ఫైన్లు పడుతున్నాయి. యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఈ గల్లీని బయట వేసారు. అంతేగాని అంతకుముందు ఇది ప్రశాంతంగా జరిగింది. ఆవిడది ఎప్పుడు ఇదే గిరాకు ఉంది. ఎప్పుడు కూడా తను అంతే రైసు చేసేది. ఇంకెప్పుడు తగ్గిపోయింది. ఏంటంటే ఆంటీ దగ్గర ఫుడ్ దొరకట్లేదని కిందకి వెళ్ళిపోయి తింటున్నారు. అంతకుముందు చక్కగా ఆవిడ చుట్టూరు నుంచొని చక్కగా అడిగినంత పెట్టేది. తను ఒకసారి అని కాదు, నాన్ వెజ్ ఒకసారి వేసిన, వెజ్ 2-3 సార్లు వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ, కడుపు నిండా తినండి. డ్రైవర్ల పిల్లలు, ఆటో తోలి డ్రైవర్ పిల్లలు మా కడుపు నిండా తినాలంటే ఆంటీ దగ్గరికి వెళ్ళే తినాలని ఇవ్వరు. ఒకరోజు తను రాకపోతే వాళ్ళు కొట్లు ఆడిపోయేవారు, ఆంటీ రాలేదు. వాళ్ళు ఇచ్చేది 100 రూపాయలైనా ఆకు నిండా అన్నం పెట్టేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు యూట్యూబ్ల వల్ల చాలా మంది ఇదైపోయారు. నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చింది పర్లేదు, కానీ దానికి ఒక ప్రజాపాలన వచ్చింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటే తను చెప్పడం అనే కాదు, ఇప్పుడు వచ్చి మా ఇబ్బందులు, పబ్లిక్ ఇబ్బందులు కూడా చూసి దానికి ఒక సొల్యూషన్ అనేది, మీకు కూడా ఒక పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అంటే ఇక్కడ ఉన్న చోట ఇప్పుడు మీరు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఉన్న చోటు సరిపోతుందా, లేకపోతే దీనికి మించి ఏదన్నా ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతారా? చేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఇదే పబ్లిక్ వస్తే తనకి మేలు అవుద్ది, కానీ నాకైతే నష్టపోతాను. నేనైతే చాలా నష్టపోతాను. నేను రోజుకి 800 రెంట కట్టాలి. మా షాప్ గారు ఆవిడ వయసు అయిపోయింది, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, ఒక కొడుకు ఆవిడకి, ఆ కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయిన వల్ల ఆవిడకి ఏ ఆధారం లేదు. ఇంకా మేము రెంటకి నడుపుకుంటాం అక్క, మాకు ఇవి అంటే ఆవిడ ఇచ్చింది. మాకు అయినా అవ్వకపోయినా, మేము షాపు తీసినా తీయకపోయినా, ఊరు వెళ్ళినా కనీసం డైలీ 800 నేను రెంట్ ఇచ్చేస్తాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ మా రెంట మీద ఆధారపడి బతుకుతుంది, దీని రెంట మీద ఆధారపడి బతుకుతుంది. ఈ కాంగ్రెస్ పరిపాలనలో 18 సంవత్సరాలు అయింది, గవర్నమెంటే ఇచ్చింది, బతకమని ఇచ్చింది, బతకండి అమ్మ అని లేని వాళ్ళందరికీ ఇచ్చింది. దాని మీద కొంచెం బతుకుతున్నారు. ఆ బతికేది ఏముందంటే ఇప్పుడు దీనివల్ల నాకు సఫర్ అయిపోతుంది. నాకు డైలీ 15,000 గిరాక్ అయితేనే కానీ నాకు 3,000 మిగలవమ్మ. నేను ఆవిడకి రెంట కట్టుకోవాలా, బ్యాటరీకి ఛార్జ్ కట్టుకోవాలా, ఇంకా కట్టుకునే వాళ్ళందరికీ కట్టుకోవాలి.
అది నా గురించి కూడా కొంచెం ఆలోచించి మీరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఈ స్థలాలు ఇచ్చింది, మీకే కేటాయించిందని చెప్తున్నారు కదా. కేటాయించిందనే ఏమీ కాదమ్మా, ప్రభుత్వం బతకమని ఇచ్చిందండి. బతుకమని ఇచ్చిందన్నారు కదా, మరి పోలీసులకు ఈ విషయం తెలీదా? అంటే వచ్చి కూడా ఇక్కడ చేయొద్దు, చట్టానికి విరుద్ధం అంటూ కూడా తీసేయడం గల కారణం అంటే నాన్న అది ఒక ఇది ఉంది, మనం కూడా దానికి ట్రాఫిక్ గురించి ఆలోచించే ఈ పని చేశారా? మనం కూడా పోలీసు వాళ్ళ గురించి ఆలోచించాలి, పబ్లిక్ గురించి ఆలోచించాలి. అప్పుడు మనకు బతకమని ఇచ్చారు, మనం దానికి మించిపోయి బతకకూడదు కదా. దానికి ఎంతలో ఉంది అంతే బతకాలి. ఇప్పుడు ఇది ఈ ఎంత జాగాలో మనం ఎలా బతికితేనే ఎప్పుడు బతకగలదు అన్నది ఒకటి పెట్టుకుని బతకాలి, అంతే కదా నాన్న, అంతే కదా. దాన్ని మించి బతకూడదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు, ఈ కాంగ్రెస్ పరిపాలన మనకు వచ్చింది ఈ స్థలం, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతామంటే కాదు. మనం ₹1 కట్టింది కాదు, చేసింది కాదు, గరీబ్ వాళ్ళ కోసం ఇడిచిపెట్టారు. ఇడిచిపెడితే దానికి తగ్గట్టే బతకాల. ఏంటమ్మా, ఒక పబ్లిక్కి ఇబ్బంది ఉండకూడదు, ఒక ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఒక మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు, మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే మనకు బతకమని ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే, ఈ మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే. ఏంటమ్మా, వాళ్ళే ఇస్తున్నారు జీతాలు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు, మన దగ్గర ఛాయ్ తీసుకోరు ఏమి. మేము అసలు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, ట్రాఫిక్ వాళ్ళకి కానీ, పోలీసు వాళ్ళకి కానీ మేము ఎప్పుడు ₹1 ఇవ్వం. వాళ్ళు వచ్చి అక్క ఛాయ్ పోయి అని అడిగితే ఒక ఛాయ్ ఇస్తాం. ఎవరైనా ట్రాఫిక్ వాళ్ళు వచ్చి అమ్మ వాటర్ బాటిల్ అంటే చాలా మంది సార్లు డబ్బులు అయితే ఇచ్చేస్తారు. మేమే అంటాం తీసుకోండి సార్, వద్దు సార్ మీకేంటి సార్ అంటే, లేదమ్మా ఎవరి వ్యాపారం వాళ్ళదే, మీరు పొద్దున్న సాయంత్రం దాకా నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు కదా, మీ కష్టం కూడా మేము ఇచ్చేయాలి కదా అనేసి ఇచ్చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మనకు బతకమని ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టే బతకాలి, కానీ దాన్ని మించిపోయి బతకూడదు కదా. అది నేను చెప్పేది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి వస్తారంట రేపటి ఎల్లుండిలోగా, ఇక్కడ సందర్శిస్తారంట, మరి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఆంటీకి వేరే స్థలం కేటాయించాలని చెప్తారా, లేకపోతే ఇక్కడే ఉండాలని చెప్తారా? లేదు నాన్న, ఇక్కడే ఉంటే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుద్ది. తనకి డబుల్ ప్లేస్ ఇవ్వాలా ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ రేకులన్నా తీసి సగం కట్ చేసి ఇవ్వాలా, లేకపోతే కింద ప్లేస్ ఉంది ఆ కిందన్నా తనకి ఇవ్వాలి. ఇంకేం అడుగుతారు మరి రేవంత్ రెడ్డి గారు? తను ఎప్పుడైనా సరే ఈ గల్లీలోనే ఉండాలి, వేరే గల్లీకి పోవద్దు, వేరే ఇది పోవద్దు. ఎందుకంటే మాతో అలవాటు అయిపోయింది. మేము షాప్లో అందరం తల్లి బిడ్డలాగా ఉంటాం, లోపల ఎలాగున్నా కానీ పైకి మాట్లాడుకుంటాం. ఒకరి మీద ఒకరు దెబ్బలాట్లని కానీ అదని అది ఇదని అని పెట్టుకో, మేము ఎప్పుడూ సరే పెట్టుకోరు, వీళ్ళన్నా పెట్టుకోరు. నేను వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాను కదా, ఎవరు కూడా ఏ ఇబ్బంది పడరు, అసలు ఏం గొడవలు పడరు. చిన్న వాటికి పడినా ఇంకా అప్పటికి ఇడిచిపెడతారు. అది ఒక పగలాగా పెట్టేసుకుని అది ఒక ఇదిలాగా చేసేరు, ఇంకా అక్కడతో ఇడిచిపెట్టేసి. మీకు తెలిసినంత వరకు కూడా ఆంటీ సంపాదన ఎలా ఉంటుంది? అంటే బయట ట్రోలింగ్స్ బాగా చేస్తున్నారు, దాదాపు నెలకి 30 లక్షలు వస్తున్నాయి అంటున్నారు. మరి 40 లక్షలు కాదు నాన్న, దాని అబద్ధం అంటే అందులో అబద్ధమే ఉంటది, అంత అయితే కాదు కదా. ఇప్పుడు తను అన్ని కొని తెచ్చి పెట్టియే, ఒట్టుకొచ్చేది కాదు. తన బిజినెస్ అయితే అన్ని కొని వాళ్ళ కష్టం, అన్ని కొని తెచ్చిందే ఉంటది, వాళ్ళ కష్టం ఉంటది, దాన్ని బట్టే పోద్ది. అది తను చేసుకున్నదే, తను చెప్పుకున్నదే. ఏంటంటే ఇప్పుడు ఎంతమంది మిల్స్ ఉన్నారో, అప్పుడు ఈ పక్క ఆవిడకి కూడా తీసారు. ఆవిడ ఎప్పుడన్నా నేను ఎంత రైస్ వండుతున్నాను లేకపోతే ఎంత చికెన్ వండుతున్నాను ఆవిడ ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే ఒక ఆనందంతో చెప్పేసింది దానివల్ల ఇంత ఇలాగైపోయింది అంతే. ఎప్పుడైనా అంటే ఏమైనా సాయం కావాలంటే చేస్తారా కుమారి? నేను ఎప్పుడైనా సాయం అడగలేదు నాన్న, ఒకవేళ సాయం అడిగినా చేస్తారు ఏమో. మాతో మంచిగానే ఉంటుందమ్మా, మాతోనే కాదు ఎవరితోనే ఆవిడ మంచిగానే ఉంటది. ఎవరినే కూడా ఏమందో ఆవిడ, ఎవరైనా అంటేనే అంటారు తప్పించి వస్తుంది బండి దిగిది చక్క పెట్టుకునేది సర్దుకునేది అయిపోయేది చక్క పెట్టుకుని వెళ్ళిపోద్ది, అంతేగాని వేరే. 13 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ఇక్కడే. ఆవిడ స్టార్టింగ్ పెట్టడమే ఇక్కడ. ఒక పెద్ద ఆవిడ పెట్టించింది. ఆవిడ మామూలుగా వంటలది బాగా చేస్తుంది అని పెట్టించిందట, మనకి తెలీదు. ఆవిడ పెట్టడం స్టార్టింగ్ ఈ గల్లీలోనే పెట్టింది, ఇక్కడే ఉంది ఆవిడ. 13 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఎక్కడికి తెలిసినంత వరకు 4 సంవత్సరాల నుంచి పరిచయం అంటున్నారు కదా, మరి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నేను వెళ్ళానమ్మా ఒకసారి పని ఉండి, వదినతో బంగారు షాప్కి వెళ్ళాలని పని ఉండి వెళ్ళాను. అందరితో మంచిగా ఉండే. ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ వల్ల కూడా ట్రోలింగ్స్ చేయడం వల్ల కూడా కొంత నష్టం. ట్రోలింగ్ వల్లే ఇంత ఇదే అయిపోయింది, యూట్యూబ్ వల్లే. మేము చెప్తున్నాను కదా, యూట్యూబ్ వల్లే ఇంత ఇబ్బంది అయిపోయింది ఈ గల్లీకి, అంతే. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి? అంటే ఇప్పుడు రావడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అన్న, రావడం వల్ల ట్రాఫిక్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికే పోలీసులు వస్తున్నారు.
అయితే ఇలాగ అయింది మరి ఇప్పుడు పోలీసులను కూడా కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీ గురించి ట్రాఫిక్ ఇబ్బందులు గురి కాకుండా కూడా ఇద్దరు పోలీసులని స్పెషల్ ఫోర్స్ ని కూడా నియమించారంట. మరి ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మంచిదే కదా, మంచిదే. సార్ మంచిదే చేశారు, వచ్చి రావడంతోనే ప్రజల గురించి, లేని వాళ్ళ గురించి ఆలోచించి. పాలన ఇలానే ఉంటుందంటారా? ఇక ముందు కూడా ఇలానే కొనసాగుతుందంటారా? ప్రజాపాలన అని చెప్పారు కదా, లేకపోతే ఈ కొన్ని రోజులు ఇలా ఉంటుందా? నమ్మచ్చా? నాన్న తెలీదు మనకైతే. ఇప్పుడు చేసింది అయితే ఇప్పుడు మటుకు బాగుంది కదా. మీకు ఎప్పుడైనా ఏమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు 60 రోజులు అవుతుంది, మరి మీకేమైనా? మాకేమీ న్యాయం జరగలేదు నాన్న, మాది ఆంధ్ర. ఆంధ్ర కోసం అనేసి మేము ఇప్పుడు నేను ఒక బస్సు ఎక్కినా కానీ నేను బస్సు అయితే ఎక్కను, ఎక్కడికి వెళ్ళను, షాపు ఇల్లే ఉంటుంది నాకైతే, నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కితే ఆధార్ కార్డు చూపించమంటున్నారు. సార్ నాకు లేదు సార్, నేను మాది ఇప్పుడు మీరు సెటిలర్స్ లాగా ఇక్కడే సెటిల్ అయిపోయారు కదా మొత్తం. సెటిల్ అయ్యాం కానీ మేము ఏది రాపించుకోలేదు. రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ విజిట్ చేస్తే, ఇక్కడికి వస్తే మీ ముందు నిలబడితే మీరు ఏముంది, మేము ఇప్పుడు ఇది రెంటకి నడుపుకుంటున్నాం నాన్న, రోజుకి 800 రెంట కడుతున్నాను. అవినా అవ్వకపోయినా మంచిదే, మంచిది. ఇప్పుడు అంటే కొంత వార్తలు అయితే వస్తున్నాయి మళ్ళీ నిన్న నుంచి, ఏవైతే ఇప్పుడు కుమారి ఆంటీ గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందో, కొంత మళ్ళీ కొన్ని కొత్త వార్తలు వస్తున్నాయి. కుమారి ఆంటీకి కొంత ఎంపీ సీట్ ఇస్తా అంటున్నారు, కొడాలి నాని అని కూడా. అంటే ఆంటీ వాళ్ళది గుడివాడ కదా అక్కడే, మరి కొడాలి నాని కూడా సీట్ ఇస్తాను అంటున్నారు. అంటే పొలిటికల్గా ఆంటీ ఏమైనా వెళ్తుందని అనిపిస్తుందా మీకు, లేదంటే ఇలానే ఇదే వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే ఉంటారు? వాళ్ళ మనసులో ఎలా ఉందో మనకైతే తెలియదు కదమ్మా, వాళ్ళ మనసులో అయితే తెలియదు కదా. తను ఏంటంటే ఎప్పుడు కష్టపడి తత్వం తంది, చొక్కుపడాలా, ఇంట్లో ఉండాలా, ఏసీ వేసుకుని పడుకోవాలన్న తత్వం కాదు. తను లేనప్పుడు అలా కష్టపడ్డదే. ఇప్పుడు తను సెటిల్ అయింది, సెటిల్ అయినప్పుడు కూడా తను అలాగే కష్టపడుతుంది. అంటే దాదాపు 13 సంవత్సరాలుగా నడిపించుకున్నటువంటి ఈ వ్యాపారం, మరి అంటే ఏదైనా మీకు ఇట్లాంటి పోస్టులు ఇస్తాము, పొలిటికల్గా కూడా రాణిస్తారా రండి అంటే పోయే అవకాశం ఉందంటారా? ఏం వాళ్ళ మనసుకే తెలియాల, మనకైతే తెలీదు. తనకైతే కష్టపడి మనసు. అట్లా వెళ్తే కనుక మీరేం చెప్తారు? మంచిదని చెప్తాను, నేనేం చెప్తాను, మంచిదే కదా, మంచిదే. తన మనసు మంచిదే, మంచి చేస్తుంది, మంచిదే. ఏముంది దానికి, ఏమన్నా మంచిది. మీ బిజినెస్ ఎట్లా అవుతుంది మరి ఇక్కడ? దెబ్బతిన్నది నాన్న, నాకు కూడా రేవంత్ రెడ్డి సారు నాకు కూడా న్యాయం చేయాల, నాకు కూడా న్యాయం చేయాలి. ఏ పరంగా అంటే ఇప్పుడు నేను రెంట్కైతే నడుపుతున్నాను, నా వల్ల ఇంకొక ఆవిడ ఆధారపడి ఉంది. తనకి కొంచెం ప్లేస్ పెంచితే నాకు కూడా గిరాకీ అవుతుంది. గిరాకీ అయితే నేను కూడా రెంట కట్టగలుగుతాను, బతకగలుగుతాను. లేదన్నా సరే లాస్ట్కి ఇచ్చేసినా సరే, ఇప్పుడు నేను రెంటకి నడిపి ఆవిడ షాప్ అలా నడుపుతూనే ఉంటాను. ఆవిడకి ఆదాయం మీకు ఎట్లా? ఇక్కడ పెంచారు అనుకో, ఇక్కడ పెరుగుద్ది, నాకు గిరాకీ అవుద్ది. లేదంటే వెనకే కేసేసినా కానీ, వెనకన్నా తను ఎక్కడున్నా అవుతుంది గిరాకు. వెనక్కి వేసినా పర్లేదు, ఇక్కడ వేసినా పర్లేదు, ఏం అభ్యంతరం. ఆంటీకి కొన్ని అంత అంటే కొంత సందీప్ కిషన్ హీరో కూడా గారు వచ్చారు, అంత వాళ్ళ టీం అంతా కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేశారు కదా. కొంతమంది సెలబ్రిటీస్, యూట్యూబ్ సెలబ్రిటీస్ కూడా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా మంది వచ్చారు కదా. మరి కొంత నేను లేను నాన్న, ఆ రోజు నేను లేను, ఊరే లేను. జ్యోతికి వచ్చినప్పుడు ఉన్నాను, ఉన్నాను. ఆంటీకి కొంత ఆంటీ అదే కొంచెం అప్పుడు ప్లేసులు దూరంగా ఉండి, ఎక్కువ ఉండి మాట బాగా ఇబ్బంది అయిపోతుందని మున్సిపాలిటీ వాళ్ళు రేకులు వేసేసి, మాకు ఇంత ప్లేస్లో బతకండి మీరు, మీకు గవర్నమెంట్ ఇచ్చిందే కదా, గవర్నమెంట్ స్నానంలో బతుకుతున్నారు కదా, ఇంత ప్లేస్ మాకు ఇచ్చి ఉన్నది రేకులు వేసేసారు. అంటే ఇక్కడ దాదాపు ఎన్ని షాపులు ఉన్నాయి? మాతో మాట్లాడలేదు, వదినతోనే మాట్లాడలేరు. అప్పుడు కొంచెం మాకు గ్యాప్ ఉండేది, తన కొంచెం దూరంలో ఉండేది. ఆంటీ మరి ఇక్కడ కొంతమంది సీరియల్ సెలబ్రిటీస్ వచ్చారు కదా, మరి వాళ్ళ ఆంటీకి కూడా సీరియల్స్లో కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయని చెప్పారు, వదులుకున్నారా నిజంగానే? ఏమో నాన్న, అవన్నీ అయితే నాకు తెలియదు నాన్న. ఇప్పుడు నేనంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను, నా టెన్షన్ నాకుంది, నేను ఏం పట్టించుకోలేదు. ఏంటంటే నేను డైలీ 800 రెంట కట్టాలా, నాకు ఏంటి పరిస్థితి అని నేను దీనివల్ల ఇది అయిపోయాను. రోజుకి 5,000 4,000 అమ్మితే నేను ఏం తినాలా చెప్పండి మీరే, ఏం తినాలా, నేను ఏమి ఇచ్చే. ఎంత ఆదాయం వస్తుంది, వచ్చిన దాంట్లో ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది, ఎంత మీకు ఏమైనా? అంటే 10,000 అయిందంటే 2,000 మిగులుతుంది నాన్న. ఒక థర్మస్ ఛాయ్ అమ్మామంటే 50 రూపాయలు మిగులుతుంది. రోజుకి 5 థర్మస్లు ఛాయ్ అమ్ముతాం, 250 300 ఛాయ్లు మిగులుతుంది. ఉన్నాయి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, సిగరెట్లు, డైలీ 10,000కి గళ్ళ అవుతుంది. 10,000 అయితే ఆవిడకి 800 ఇస్తాను, నేను 1,200 తీసుకుంటాను. నాకు కూడా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మేము రావడం స్టార్టింగ్ ఇక్కడ ప్లేసులు లేవు, రెంటకైతే తీసుకున్నాను.
రెంట్ తీసుకున్న గురించి ఇంకా ఫస్ట్ నుంచి రెంట్కే తీసుకున్నాను, రెంట్కే నడుపుతున్నాను. నాకు అనేది ఇక్కడ నేను అన్నది ఏం సో లేదు, మొత్తానికి ప్లేస్ కొంత ఇంకా పెంచాలని కోరుకుంటారు. కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కూడా అదే ఈయన రేవంత్ రెడ్డి గారు మాకులాంటి వాళ్ళని కూడా ఆలోచించి ఇలా రెంట్లకి నడుపుకుండే వాళ్ళని కూడా ఆలోచించి దృష్టిలో పెట్టుకుని ఆయన మాకులాంటి వాళ్ళు కూడా ఏమన్నా ఆధారం చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం.